నమస్తే, వెల్కమ్ టు రేసుగుర్రాలు. అరకు వాతావరణం ఎంత కూలో అక్కడి రాజకీయం అంత హాట్. అరకు అంటే అందమైన ఏరియానే కాదు, అదో ఎమోషన్. ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్గా చెప్పే అరకు పార్లమెంట్ ఇప్పుడు రాజకీయాలకు వార్ జోన్. ఏపీలో ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అరకులో ఈ ఎన్నికల్లో పోటీ ఎలా ఉంది? సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టిన వైసీపీ కొత్త అభ్యర్థికి ఎందుకు తెరపైకి తెచ్చింది? మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బీజేపీ టికెట్ ఎలా దక్కింది? వైరుపక్షాలు కూడా ఊహకందని రీతిలో వేస్తున్న ఎత్తులు ఎలాంటి ఫలితాలు ఇవ్వనున్నాయి? అరకులో కనిపించే సీన్ ఏంటి? అరకులో పొలిటికల్ వార్. ఏఓబిలో హై వోల్టేజ్ ఫైట్. కూల్ ఏరియాలో హాట్ పాలిటిక్స్. చుట్టూ ఎత్తైన కొండలు, విసిరేసినట్టుండే పల్లెలు, అందమైన జలపాతాలు, చల్లని వాతావరణం. అదే అరకు. అరకు అంటే ఆంధ్ర ఊటీ. పర్యాటకంగా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందిన అరకులో రాజకీయం కూడా చాలా హాట్ గా ఉంటుంది. 2009లో ఏర్పడిన అరకు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఆ తరువాత జరిగిన 2 ఎన్నికల్లోనూ వైసీపీదే హవా. అయితే ఒక్కసారి ఎంపీగా గెలిచిన వారు రెండోసారి ఇక్కడి నుంచి మళ్లీ గెలవకపోవడం అరకు ప్రత్యేకతగా మారింది. 2009లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ అరకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో కొత్తపల్లి గీత, 2019లో గొడ్డేటి మాధవి పార్లమెంటు సభ్యులుగా విజయం సాధించారు. 2014లో గెలిచిన కొత్తపల్లి గీత వైసీపీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకుని ఆ తరువాత బీజేపీకి దగ్గరై ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా తిరిగి అరకులో అడుగు పెట్టారు. ఇక గత ఎన్నికల్లో గెలిచిన గొడ్డేటి మాధవిని ఈసారి అరకు ఎమ్మెల్యేగా పోటీకి పెట్టాలని భావించిన వైసీపీ ముందు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి ఎంపీగా పోటీకి దింపాలని భావించింది. కానీ చివరిలో మనసు మార్చుకుని డాక్టర్ శెట్టి తనూజారాణి అనే మహిళా నేతకు ఛాన్స్ ఇచ్చింది. అటు కొత్తపల్లి గీత, ఇటు తనూజారాణి ఇద్దరు ఎస్టీల్లో వాల్మీకి తెగకు చెందినవారు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అరకు పార్లమెంటు మొత్తం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉంటుంది. అల్లూరి జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 7 నియోజకవర్గాలు అరకు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలతో పాటు అల్లూరి జిల్లాలోని అరకులోయ, పాడేరు, రంపచోడవరం ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మొత్తం జనాభా 21 లక్షలు కాగా ఇందులో 57% మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారే. ఎస్టీల్లోని కొండదొరలు, వాల్మీకి, భగత, సవర, జాతాపు వంటి ఉపతెగలు ఎక్కువగా ఉన్నాయి. 2024 ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 15,39,000 ఓటర్లు ఉన్నారు. ఇక గత 2 ఎన్నికల్లో అరకు స్థానంలో విజయకేతనం ఎగరేస్తున్న వైసీపీ మూడోసారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అరకు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2014లోనూ ఈ పార్లమెంటు పరిధిలో అరకు తప్ప మిగిలిన అన్ని చోట్ల వైసీపీయే గెలిచింది. సంస్థాగతంగా వైసీపీ బలంగా ఉండటంతో ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక ఎంపీగా బరిలోకి దిగుతున్న శెట్టి తనూజరాణి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె మామ శెట్టి ఫల్గుణ అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక తనూజారాణి తండ్రి శ్యామ్ సుందర్ హుకుంపేట మండలం అడ్డమండ గ్రామ సర్పంచిగా పనిచేస్తున్నారు. వీరి కుటుంబానికి అరకు, పాడేరు నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉండటం సానుకూలంగా భావిస్తున్నారు. అంతేకాకుండా వైద్యురాలైన తనూజారాణి కరోనా సమయంలో గిరిజన గూడల్లో విశేష వైద్య సేవలు అందించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఎపిడమిక్ విభాగంలో వైద్యురాలిగా పనిచేసిన ఆమెకు గిరిజనుల్లో మంచి గుర్తింపు ఉంది. అందుకే సిట్టింగ్ ఎంపీతో పాటు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని కాదని తనూజారాణికి టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇక రాజకీయాలకు కొత్తైన తనూజారాణి మంచి పరిణితి ప్రదర్శిస్తున్నారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారు. తమకంటూ సొంత స్ట్రాటజీలు ఏమీ లేవని సీఎం జగన్ స్ట్రాటజీనే తమ స్ట్రాటజీగా చెబుతున్న తనూజారాణి అరకులో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమంటున్నారు.
జగన్ అన్నే మా అందరికీ స్ట్రాటజీ. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వెల్ఫేర్ స్కీమ్సే మాకు శ్రీరామ్ రక్ష. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వెల్ఫేర్ స్కీమ్స్తో ప్రతి ఒక్క గడప గడప లబ్ధి పొందిన వాళ్ళే ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన పథకాల వల్లే ఉన్నారు. అలానే ప్రజలందరూ ఇప్పుడు రెండోసారి మన జగనన్ననే సీఎం చేద్దామని రెడీగా ఉన్నారు. అరకులో వరుసగా వైసీపీ గెలుస్తున్నా అందులో ఒకసారి తన భాగస్వామ్యం ఉండటం, ఎంపీగా స్థానికంగా పెంచుకున్న పరిచయాలతో తన గెలుపు నల్లేరుపై నడకే అని భావిస్తున్నారు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్న గీత అనూహ్యంగా అరకు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. ఆమెకు జాతీయ స్థాయిలో పలుకుబడి ఉండటం, నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే గీత విజయానికి ప్రణాళికలు రచిస్తుండటం ఆసక్తికరంగా మారింది. పొత్తులో భాగంగా అరకు బీజేపీ తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ బీజేపీ కోరిన తొలి సీటు అరకు కావడం బీజేపీలో ఆమె ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి గీత ఎంఏ వరకు చదువుకున్నారు. గ్రూప్ 1 అధికారిగా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి 2014లో ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే వైసీపీ అధిష్టానంతో విభేదించి 2018లో సొంతంగా జనజాగృతి పార్టీని స్థాపించారు. కొద్ది కాలం తరువాత 2019లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. గిరిజనుల్లో కొత్తపల్లి గీతకు మంచి పేరుంది. గతంలో ఎంపీగా పనిచేయడంతో అందరికీ సుపరిచితురాలిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు గీత. కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ వరుస భేటీలు నిర్వహిస్తూ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేస్తున్న గీత అయోధ్య రామమందిర నిర్మాణం తనకు సానుకూలంగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ ఇమేజ్, కూటమి పార్టీల బలంతో విజయం పక్కా అని నమ్ముతున్నారు గీత. అరకు అన్నది ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ. అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ముందుకు వెళ్తుంది. మనం చూస్తే ఇది షెడ్యూల్డ్ 5 ఏరియాగా ఉంది. ప్రతి రూపాయి అక్కడ అభివృద్ధి జరిగేది, సంక్షేమ కార్యక్రమాలు వచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ఇది మాదే అని చెప్పుకోవడం జరుగుతుంది. మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 5 కేజీల బియ్యం స్టిక్కర్ మాత్రం, వ్యాన్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ది ఉంటుంది, వచ్చేదంతా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. సో మా పర్టికులర్ ఏరియాలో చెప్పాలంటే ఇప్పుడు వరకు అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం చేసిందే. అంటే నా టర్మ్లో ఉండగానే మేము అప్పుడు నేషనల్ హైవేస్ తెచ్చుకోవడం అప్పుడే జరిగింది. అలాగేంటి అద్దాల రైళ్లు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో తెచ్చుకున్నాయి కానీ, నిధులు ఇప్పుడు వరకు మనం తెచ్చుకునే అన్ని కూడా మనం ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇప్పుడు వరకు ఒక్క అడుగు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ముందుకు పడని పరిస్థితి ఉంది. మొత్తానికి అరకులో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇంతవరకు ఒక్కసారి విజయం సాధించని టీడీపీ ఈసారి కూటమిగా 3 పార్టీల మద్దతుతో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోగా, అరకులో వైసీపీ బ్రాండ్ చెక్కు చెదరలేదని, ఫ్యాన్ స్పీడ్ ను ఎవరూ ఆపలేరని ధీమాగా ఉంది అధికార పార్టీ. ఇదే సమయంలో 1/70 యాక్ట్ ఉద్యమాలు, రిజర్వేషన్లు, బాక్సైట్ తవ్వకాలు వంటి సమస్యలు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నాయి. యూపీఏ హయాంలో చేసిన అటవీ హక్కుల చట్టం సంపూర్ణంగా అమలు చేయాలని, ఏజెన్సీలో గిరిజనేతరులను ఖాళీ చేయించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈ 3 అంశాలు ప్రధాన ఎజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా సరే అరకులో అధికార పార్టీ హవాను కూటమి నిలువరించగలదా అన్నదే ఉత్కంఠ రేపుతోంది.